నేను ఈ రోజే చూశాను, నాకు చాలా బాధగా ఉంది. జాను బేరీ ఆమె పెద్ద ఫ్యాన్ని. ఆమె టీలో డాన్సరే కాకుండా టీ5 విన్నర్. కాబట్టి టీలో విన్నర్ అయ్యి ఆమె ఏదో పాపం రోజు సెలబ్రిటీ అయ్యి స్థాయికి పోయింది, కష్టపడిపోయింది. కాబట్టి కష్టపడిపోయిన వాళ్ళు మనం గౌరవించాలి, కష్టపడిపోయిన వాళ్ళు మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. అంతేగాని వాళ్ళని మనం రకరకాలుగా తిట్టడం, వాళ్ళతో వీళ్ళతో లింకులు పెట్టడం, ఎవరన్నా మాట్లాడినా ఎవరితో ఏదైనా వీడియో చేసినా ఆ మీద పాప దారుణంగా కూతురు కానీ మాటలు కానీ కామెంట్లు కానీ అన్యాయంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ మారేయండి. ఎందుకంటే ఆమె మీద పడి ఆమెని ఇలా చేస్తుంటే ఆడ మనుషులకి ఎవరికైనా బాధ వేస్తారనమాట. కాబట్టి ఆమె సూసైడ్ చేసుకుంటారని చెప్పింది తప్పది. అనేవాడు అంటానే ఉంటాడు, పోతానే ఉండాలి. ఇంకా ఈవిడైనా మన గురించి అలా మాట్లాడితే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. దేనికి అంటే మనం పైకి ఎదిగితే ఇలాంటి వాడు ఎవడెవడు మాట్లాడుతున్నాం అదనమాట. అలా ఫిక్స్ అవ్వాలి అందరూ. కాబట్టి దయచేసి జాను బేరీ గారు మీరు ఏం ఫీల్ అవ్వకండి. మీరు ఏదో పెళ్లి చేసుకుంటున్నారు, చేసుకోండి, కాపురం చేయండి, పిల్లల్ని కానండి, సినిమాలు చేయండి, సాంగ్స్ చేయండి, డ్యాన్స్ చేయండి, పాటలు పాడండి. మీరు ఇంకా పై స్థాయికి రావాలి. విజయశాంతి లాగా అనమాట. విజయశాంతి లాగా ఆమె మంచి యాక్టర్ అవ్వాలా, ఆమె ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలా, ఏడీ ఓరియంటల్ గా సినిమాలు చేయాలా. ఆమె ఇంకా ఎన్నెన్నో పాటలు. మొన్న ఒక పాట సూపర్ పాట, అది వన్యలాడి టెక్కులాడేది. అబ్బా ఏం చేస్తుంది డ్యాన్స్. మన తెలుగులో ఇలాంటి ఆడపిల్లలు ఉన్నందుకు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. ఆమె మీద పడితే ఏమవుతుంది చెప్పా? ఎంతసేపు ఆమె ఏమైనా డబ్బు సంపాదించేస్తుందని ఆమె పైస్తే అదే కదా ఇక్కడ బాధ అందరికీ. ఇక్కడ బాధ అందరికి వచ్చిన తర్వాత ఒకటే ఏంది, ఓ అమ్మాయి పైకి ఎదిగిపోతుంది. ఆమె రోజు కోటి సంపాదించేస్తుంది. మేడలు, మిత్తులు, కారులు బంగ్ కొనేస్తాయి. ఒకరి మీద పడి ఏడిస్తే మనం కూడా పోతాం అన్నమాట. కాబట్టి మీరు కూడా ఎవరైనా సెలబ్రిటీ అవ్వాలన్నా, ఫేమస్ అవ్వాలన్నా, ఇంకేదైనా ఫీల్డ్ లో పై స్థాయికి రావాలన్నా కష్టపడండి, ఆ పై స్థాయికి పోండి. అంతేగాని ఆమె మీద కష్టపడి పై స్థాయికి వెళ్తే ఆమె పట్టు కిందకి లాగడం, ఆమె మీద కూతురు కామెంట్లో రాయడం అది కరెక్ట్ కాదు. నువ్వు ఎంతసేపు ఏడుస్తావు చెప్పు? ఆమె చూసి ఏడుస్తూనే ఉంటా జీవితంలో. ఇంకా ఎంతమందిని చూసి ఏడుస్తావు ఇట్లా? దయచేసి ఇప్పటికైనా ఏడుపు ఆపేయండి. ఏడుపులు ఆపేసి జరిగే పని చూడండి. జాను బేరీ గారికి ఆల్ ది బెస్ట్.